ఓకే, అందరికీ నమస్కారం అండి. ఒక విషయం మీకు అందరికీ తెలియాలని మీ మీడియాతో పాటు మా కాకినాడ ప్రజలకి ప్రభుత్వానికి తెలియాలన్న ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే చూశారు మీరు ఇక్కడ అనాథ పిల్లల హాస్టల్ చూశారు. ఇది 19 ఎకరాలు మొత్తం ఎదర అనాథ పిల్లల హాస్టల్. పిఠాపురం మహారాజా వారు 1910లో 30 ఎకరాలు ఇచ్చారు. 30 ఎకరాలు దేనికంటే 10 ఎకరాలు ఏమో రంగరాయ మెడికల్ కాలేజీలో ఉంది, ఇటేపేమో 19 ఎకరాలు ఉంటే ఈ 19 ఎకరాల్లో 1910లో అనాథ పిల్లలకి 1 ఎకరంలో బిల్డింగ్ కట్టి అనాథ పిల్లల్ని అక్కడ ఎవరైతే ఉన్నారో అనాథ పిల్లలందరికీ కూడా ఇక్కడ ఉచితంగా భోజనం పెట్టి ఉచితంగా చదువు చెప్పాలని చెప్పేసి 19 ఎకరంలో కట్టి మిగతా 18 ఎకరాలు ఫలసాయం అంటే 18 ఎకరాల మీద వచ్చిన ఆదాయంతో దీన్ని నడపని చెప్పి ఇచ్చారండి. ఆ రోజున 1910లో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత క్రమంగా అప్పటి నుంచి నడుస్తున్న సమయంలో ఈ రోజున ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఎన్ని సంవత్సరాలు? 1910 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 115 సంవత్సరాలు అయిందండి ప్రజలారా. 115 సంవత్సరాలు అయింది. అంటే 1910లో ఇస్తే, ఆ రోజు రాజావారు ఇస్తే ఇది నడుపుతున్న సమయంలో 1948లో కేంద్ర ప్రభుత్వం ఎస్టేట్ ఎబల్యూషన్ యాక్ట్ అని ఒకటి ఇచ్చింది. అంటే ఎస్టేట్ ఎబల్యూషన్ యాక్ట్ అంటే అది ఎవరైతే దాతలు ఇచ్చారో ఆ దాతలది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వం రన్ చేయొచ్చు అని చెప్పి అందులో జీవోలో ఉంది. దాని ప్రకారంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది 1948లో. స్వాధీనం చేసుకుని ఆ రోజు నుంచి నడుపుతూ జీవో ప్రకారంగా మళ్ళీ 1961లో దాన్ని పూర్తి స్థాయిలో నడపడానికి మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా నడుపుకుంటూ వస్తున్నారండి అప్పటి నుంచి కూడా. ఈ సమయంలో ఈ రోజున ఎవరో ఒక అతను నేను కేసు వేశాను, ఈ భూమి నాకు వచ్చేసింది, ఇది నాదని చెప్పి తిరుగుతున్నాడు కాకినాడలో. చూడండి, కాకినాడలో తిరుగుతున్నారండి. ఈ భూమి మాది, మాకు ఇచ్చేయాలని చెప్పేసి. అప్పట్లో కూడా దీన్ని ప్రభుత్వం కూడా వాళ్ళు కేసులు వేసినప్పుడు ప్రభుత్వం వాదనలు చేసుకుంటూ వస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అధికారులు చూసుకున్నారో లేదో, వాళ్ళకి కోర్టులో వాళ్ళకి డిగ్రీ ఇచ్చేసిందని చెప్పేసి చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా వారితో పోరాటం చేస్తూ ఈ రోజున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కోర్టు వాళ్ళకి డిగ్రీ ఇచ్చేసిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ వార్తలన్నీ కూడా. నేనేమంటానంటే, ఆ రోజు దాత మనకిస్తే జీవో ప్రకారంగా మనం స్వాధీనం చేసుకుని మనం రన్ చేసుకుంటూ ఉంటాయి. అప్పటి నుంచి కూడా ఈరోజు ఒక ప్రైవేట్ వ్యక్తి వచ్చి కేసు వేసేసి మాదని చెప్తే ఏంటండి ఇది? ఎక్కడికి వెళ్తుందండి? అసలు మన ప్రభుత్వంలో ఉన్నాం, ఈరోజు కుటుంబ ప్రభుత్వంలో ఏంటి? నేనేమంటానంటే కలెక్టర్ గారికి ఈ విషయం కూడా నేను తెలియపరచడం జరిగింది. మరి ఇది చూసుకోలేదో ఏంటో మనకు తెలియదు, వారికి డిగ్రీ అయిపోయిందని చెప్తున్నారు. వాళ్ళు ఈరోజు కాకినాడలో తిరిగేస్తున్నారు. మా దగ్గర భూమి ఉంది, మీకు కావాలా, నాకు డిగ్రీ ఇచ్చేశారు అని చెప్పి వాళ్ళు తిరిగేస్తున్నారు పక్క నుంచి. దీని వాల్యూ అంతా తెలుసండి. పక్కనే మనం 2 రోజుల్లో తెలుసుకున్నాం. బాబు ఇక్కడ ఇల్లు నాకు ఈ మధ్య అమ్ముతున్నారు, గజం ఎంత అమ్ముతున్నారంటే 1,10,000 1,20,000 అండి గజం. అంటే ఎంతండి? 19 ఎకరాల ఖరీదు ఎంత అవుద్దండి? 190 కోట్లు కాదు బెదరు, నేను 1000 కోట్లు వస్తుంది బెదరు. చూసుకో, గజాలకి చూసుకుంటే 100 కోట్లు సుమారు అవుతుంది. 1000 కోట్లు అవుతుంది బెదరు. ఇది ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది టౌన్ మన కాకినాడ, హార్ట్ ఆఫ్ ది టౌన్. 1000 కోట్లు సుమారు అవుతుంది. 1000 కోట్ల సుమారు ఆస్తి ఈ రోజున. పిఠాపురం రాజావారు ఆయన దానం చేసి అన్నీ చేసి మన ప్రభుత్వాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకుని మనం రన్ చేసుకుంటున్నాము. ఈరోజు ఇగో ప్రభుత్వం నడుపుతున్న హాస్టల్, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు, ఇక్కడ ఆర్ఎంసీ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ మీద కూడా చెప్తున్నారట, మాది 10 ఎకరాలు ఉంది, రేపు మాపై మేము అది మాకు వచ్చేస్తుందని అంటున్నారట. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు కోర్టుకేశారు. కోర్టుకేస్తే కోర్టు కూడా వీళ్ళకి డిగ్రీ ఇచ్చింది, వీళ్ళదే చెప్పని. అంటే ఎట్లా ఉందంటే ఈరోజు ఏ విధంగా దొంగలు ప్రవేశిస్తున్నారన్నది
మీకు తెలియాలని ఆలోచిస్తాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ వెంటనే స్పందించాలి. దీన్ని ప్రభుత్వం దృష్టిలో కూడా మీ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు నేను కూడా చెప్తాను, ఎవరైనా వచ్చినా స్వాధీనం చేసుకున్నా ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. కొండబాబు దీనికి అండగా ఉంటాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.